ఓం జై శ్రీరామ్ రామచంద్ర. మూర్ఖులు మార్చాలని మాత్రం ఎవ్వరు ప్రయత్నించొద్దండి. వాడి మూర్ఖత్వంలో వదిలేసేయండి. ఆ మూర్ఖత్వంలో చేసే పనులు చేసుకుంటూ పోతే ఒక రోజుకి ఆ మూర్ఖత్వం ఏమవుతుంది, అది వ్యతిరేక శక్తిగా మారి దివ్యాస్త్రంగా మారి వాడి మీదకి వచ్చి అటువంటి వాళ్ళని నాశనం చేస్తుంది. ఇది మన సనాతన ధర్మం చెప్పే జ్ఞానం. వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెప్తాడు, మీ నుంచి మంచి మాటలు వెడలితే మీకు మంచి తిరిగి వచ్చి మీకు ఉన్నతమైన జీవన విధానాన్ని ఇస్తుంది. అలా కాదు, మీ నుంచి దేశము, పగ, ప్రతీకారం ఇలాంటివి వెడలినాయనుకోండి, ఒక్కొక్కటి బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, పాశుపతాస్త్రము, నాగాస్త్రము, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి పూర్వకాలం. అస్త్రాలంటే ఇప్పుడు ఉన్నాయి లేని నమ్మరు. నమ్మితే నమ్మకపోయి, నమ్మకపోతే పోని మనకొద్దు. కానీ భగవంతుడు చెప్పాడు కనుక మనం నమ్మాలి. అవన్నీ అలా వచ్చి వాళ్ళకి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది, మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది. చచ్చిపోయేంతవరకు, చివరి ప్రాణం పోయేంతవరకు కూడా వారిలో ఎటువంటి మనశ్శాంతి ఉండదు. నిరంతరం ఆవేదన, నిరంతరం బాధ, నిరంతరం దుఃఖం. ఎందుకు అంటే వాళ్ళు ఒక విధమైన ఇలాంటి మానసిక సమస్యకు అలవాటు పడిపోయింటారు. ఈ మానసిక సమస్య పెంచి పోషించే కొద్దీ అది ఒక భయంకరమైన మానసిక సమస్య తయారవుతుంది. ప్రపంచంలో అన్ని జబ్బులకు మందు ఉంది, కానీ మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి అంటే ఇది. మనోవ్యాధి అంటే మనకు వ్యతిరేకమైన దాన్ని, మనకు ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని, మన మనస్సుని వికలం చేసేదాన్ని, మన మనసు నిత్యం పరిభ్రమింపజేసేదాన్ని, ఇలాంటివన్నీ మన మనసులో జోచుకుంటూ వస్తుంటే ఒక్కోదాన్ని ఆహ్వానిస్తుంటాం. రా రా నీవు నాలో చేరుకో, నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఇంకా బాగా తిట్టొచ్చావు, నన్న ఇంకా బూతులు మాట్లాడచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, లేదా నా చేతుల దగ్గర ఉంటే ఎవరినైనా ఏమైనా చేసేస్తాను. ఇటువంటి వారి చేతికి ఈ బ్రహ్మాస్త్రం అస్త్రాలు ఉన్నాయనుకోండి, పొరపాటున అశుధామ చేసినట్లు అవన్నీ కూడా ప్రయోగించేస్తారు. ఎవరు మంచి వాళ్ళ మీద కాకుండా, చెడ్డ వాళ్ళ మీద కాకుండా, ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ మీద. నీకు ఇష్టం లేకపోతే అందరూ దుర్మార్గులే, నీకు ఇష్టం ఉంటే అందరూ మంచివాళ్ళే. ఇది వాళ్ళకి ఆనందం. అంటే దానికి ఒక చిన్న సామెత ఉంది, ఎవరి యొక్క వాసన వాళ్ళకి ఆనందం అని. ఏ వాసనైనా కావచ్చు. కనుక ఇలా తాను మెచ్చింది రంభ, రాజు మెచ్చింది రంభ. ఏ రాజు అన్నా ఎవరైనా చూడని రంభలా కనబడతారు మొదట, ఆ తర్వాత కంపులాగా ఇసిరి బయట పారేస్తారు. ఇవన్నీ తెలుసుకొని జీవించాలి మానవులు. ఇలా అనేక సమస్యలతో ఎవరైతే ఇలాంటి కామ వికారాలు కానీ, లోభ వికారాలు కానీ, ఇలా ఏ వికారాలు అయితే లోపల ఉన్నాయో అవన్నీ కూడా మానసిక సమస్యలుగా తయారవుతాయి. ఆ తర్వాత వాటికి మందుల కోసం తిరగాలి. మందుల కోసం తిరిగి లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకోవాలి. జీవితమే నష్టమైపోతుంది. జీవితమే కర్మగా మారుతుంది. ఆ కర్మలో నుంచి బయటపడడానికి సముద్రంలోని సుడిగుండంలో ఇరుక్కుంటే ఎలా బయట రాలేమో అలా రాలేరు. ఎటువంటి పరిస్థితి రాలేరు. ఒక్కసారి అందులోకి వెళ్ళిపోయాక బయట రాలేరు. ఎందుకు రాలేరు? వచ్చే విధానం వాళ్ళకి తెలియదు. లోపలికి వెళ్ళిపోవడమే తెలుసు, తప్పులు చేయడమే తెలుసు. ఆ తప్పులు సర్దిద్దుకుంటే వాళ్ళు తెలియదు. ఎలా తెలుస్తుంది? జ్ఞానం ఉంటే కదా. జ్ఞానం ఉంటే తెలుస్తుంది. జ్ఞానం లేకపోతే ఎలా తెలుస్తుంది? కనుక అమ్మ, నీవు అడిగిన దాంట్లో మీరందరూ కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. అంటే ఏమి, ఒక రకమైన మొదటి స్థాయిలో ఉన్నారు. మొదటి స్థాయి ఇప్పుడు మీకు ప్రారంభమైంది. ఎందుకు? మిమ్మల్ని మేలుకోలేవారు, మీ బాగోగులు చూసేవారు, మీరు మంచి జీవితం గడపాలని కోరుకునేవారు, మీరు నిత్యం ప్రశాంతంగా ఉండాలి, మీ జీవితాంతం మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఎవరు అంటే తల్లిదండ్రులు, తర్వాత తోబుట్టువులు. మీరు వాళ్ళ మాటలే మాకు ఏదో ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటున్నారంటే మీరు ఇంకొక వ్యామోహాల వైపు వెళ్ళిపోతున్నారు. అంటే మీ వెళ్ళకూడని వ్యామోహాలు వెళ్తున్నారు. కాబట్టి మీ మనసుకి మీ తల్లిదండ్రుల మాటలు అవి మంచివి కాదు అనిపిస్తుంది. మంచిది కాదని ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళు చెప్పే మాటకి మనం జీవన విధానానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. మన ఈ లోకంలో అనేక మందిని చూసి అలా చేయాలనుకుంటాం. అదేదో ఉన్నాయి కదా, రకరకాల డ్యాన్సులు, రకరకాల నృత్యాలు, అక్కడ పోయి కాసేపు ఆడుకోవడాలు, మత్తు పానీయం సేవించడాలు, దాంతో పబ్బులు గిబ్బులు ఏదో చెప్పుకుంటారు. అది ఏదైనా కూడా ధర్మానికి విరుద్ధమే కదా ఇవన్నీ. స్త్రీలు చేయకూడని పనులు స్త్రీలు చేస్తే ఎలా? పురుషులు చేయకూడని పనులు పురుషులు చేస్తే ఎలా? ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు పోయినా కూడా దాన్ని మానసిక సమస్య అని చెప్పుకోవాలి. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా, ఎవరు ఏ పని చేసినా
అది ఒక మానసిక రోగి సమస్య. అటువంటి వాళ్ళు మానసిక రోగులుగా మనం గుర్తించాలి. నిత్యం సంతోషంతో, ఆనందంతో, చిరునవ్వుతూ ఎవరు మాట్లాడుతుంటారో వారికి మానసిక సమస్య లేదు అని భావించాలి. కష్టాలు, దుఃఖం మనసును చెడుపుకోవాలని లేదు కదా. వస్తాయి, పోతాయి. వర్షాకాలం వచ్చేట్టు, వర్షాకాలం పోయినాక చలికాలం వచ్చేట్టు, చలికాలం పోయినాక ఎండాకాలం వచ్చినట్లు. ఇవన్నీ భరిస్తున్నాం కదా. వాటిని కూడా భరించాలి. మానవ జీవితం ఇచ్చినాక సుఖాలు వచ్చేప్పుడు సుఖాలు అనుభవించాలి, కష్టాలు వచ్చేప్పుడు కష్టాలు అనుభవించాలి, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన ఆనందాన్ని అనుభవించాలి, వృద్ధాప్యంలో వృద్ధాప్య సమస్యలు కూడా అనుభవించాలి, ఆనందంగా అనుభవించాలి. ఎందుకు అయ్యో నన్ను ముసలివాడిని చేసినావు, నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఎందుకు వచ్చింది? ఏం దేవుడా, నేను ఇచ్చి పూజిస్తున్నాను, నేను ధ్యానిస్తున్నాను. పూజిస్తావు, ధ్యానిస్తావు, నేను సుఖంగానే పెట్టాను. రోగాలు నీకు తెచ్చుకుంటే ఏం చేస్తాము? పోని వస్తాయి. మనుషులకు కాకుండా చెట్లుగా వస్తాయి రోగాలు, మనుషులు కాబట్టి మానవులుగా వస్తాయి. కనుక నీవు అన్నీ భరిస్తూ రావాలి. ఈ కొస ప్రాణం ఏ వయసులో ఎప్పుడు పోతుందో అంతవరకు కూడా భగవంతుడు మనకు పెట్టే పరీక్షలే అనుకోవాలి. అవన్నీ మంచివన్నా ఉంటుందో చెడువన్నా కూడా ఉండవచ్చు, ఏవైనా ఉండవచ్చు, ఏవైనా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. జరగకూడదనేది లేదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగదు కొన్ని. జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మంచి పని అని ఆత్రేయ మహాకవి రాశాడు. ఆయన చాలా గొప్పగా రాశాడు. కనుక జరిగేవన్నీ మంచిగా అనుకుంటా ఉంటే అది మంచిగా మారిపోతుంటుంది. మనకు మానసిక సమస్య అని మనం అనుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఇది మానసిక సమస్య అని మీరు అనుకుంటున్నారు. అంటే మానసిక సమస్య తెలిసినప్పుడు ఏం చేయాలి? పరిష్కారం వెతుక్కోవాలి కదా. దాన్ని ఎవరి దగ్గర పరిష్కారం వెతుక్కోవాలి? మీరు ఎవరికైతే వ్యతిరేకం అనుకుంటున్నారో వారి దగ్గరికి పోండి, చెప్పండి. వారు మీకు చెప్పే మాటలు ఎందుకు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి? వాళ్ళు మంచి చెప్తున్నారు, మీరు చెడు లోకంలో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. చెడు లోకంలో ప్రయాణం చేసి చెడుదారిలో వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళకి మంచి మాటలు ఏమవుతుంది? అది ఒక వికారమైన మాటలుగా, వ్యతిరేకమైన మాటలుగా, వాళ్ళని చెడగొట్టే మాటలుగా, వాళ్ళకి ఏదో కష్టం కలిగించే మాటలుగా అనుకుంటారు. ఇది భ్రమ, ఇదే భ్రాంతి, విపర్య వృత్తి. విపర్యం అంటే ఏమి? మంచిని చెడు అనుకోవడం, చెడుని మంచి అనుకోవడం, అబద్ధాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం. దుఃఖంలో ఉండాలో, ఆనందం ఉండాలో మనం తెలుసుకోవాలి. నమో కృష్ణ, నమో కృష్ణ.